ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి గురించి నేను చెప్పదలుచుకోలే. ఆ డేటా గూగుల్ సెంటర్ గురించి నేను చెప్పదలుచుకోలే. క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చెప్పదలుచుకోలేదు. అమరావతిలో జరుగుతున్న అద్భుత నిర్మాణాల గురించి చెప్పట్లేదు. పోలవరం గురించి చెప్పట్లేదు. ఆ రాయలసీమ ప్రాంతంలో ఓర్వకల్ కానీ, కొప్పర్తి కానీ, కృష్ణపట్నం ప్రాంతాల్లో వస్తున్న లక్షల కోట్ల పెట్టుబడుల గురించి నేను చెప్పట్లేదు. యువతకు వస్తున్న లక్షల ఉద్యోగాల గురించి చెప్పదలుచుకోలేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాల్సింది, ఒక ఆర్థిక విధ్వంసం తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట కట్టుబడి ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే సంక్షేమ పథకాలను కూడా అద్భుతంగా చేపడుతున్న మన ముఖ్యమంత్రి గారిని అందరినీ మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది. అది సామాజిక పెన్షన్లు అందించడం కావచ్చు, ప్రతి బిడ్డ చదువుకోవడం కోసం తల్లికి వందనం కావచ్చు, లేదా అన్నదాతకు అండగా ఉండడం కోసం సుఖీభవ కార్యక్రమం కావచ్చు, లేకపోతే అక్క చెల్లెల కోసం ఉచితంగా సిలిండర్లు అందించడం కావచ్చు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీ శక్తి కావచ్చు. మొన్న నేను ఒక ఆసుపత్రికి వెళ్ళా, ఏందమ్మా ఓపీ పెరిగిందంటే ఆమె చెప్పింది, సార్ ఏం లేదు సార్, ఇంతకుముందు రెఫర్ రాస్తే ఎవరు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఉచితం కాబట్టి ఆసుపత్రికి వచ్చి ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటున్నారు మన ముఖ్యమంత్రి గారి చెలవ సార్ అని. ఇంకొక ఆవిడ అనేది, సార్ నాకు కూడా బాగా మంచి జరిగింది సార్. ఏం జరిగిందమ్మా అన్న, మా అమ్మగారు ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటారు సార్, అమ్మని చూడాలంటే అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని చెప్పి 2 రోజులకు ఒకసారి వెళ్ళి చూసి వస్తున్నా సార్ అని. ఇంకో ఆమె చెప్పా, అత్తగారిని ఎప్పుడో చూసేదాన్ని సార్, నేను అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తున్నా సార్ అని చెప్పి. ఇంకా నేను చెప్పకూడదు కానీ అక్క చెల్లెలు ఒప్పుకోరు. మా ఆదిలక్ష్మి గారు గురువుగా చూస్తున్నారు. ఆడపడుచుతోనో తోడి కొల్లలతోనో గొడవ పడాలంటే గతంలో ఫోన్లో పడాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు బస్సు ఎక్కిపోయి గొడవ పడేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి రావచ్చు. మార్నింగ్ మెరుపుకలలు అమరావతిలో చూసుకొని మధ్యాహ్నం మేఘ సందేశం జగ్గేపేట చూసుకొని మళ్ళీ కార్తీక దీపం కావాల్సి కాకినాడ పోయి చూసి వచ్చే సౌలభ్యం కూడా కల్పించారు. నేను ఇది నవ్వించడం కోసం చెప్పట్లా. ఈ సమాజంలో కుటుంబ నిర్మాణంలో కానీ, సమాజ నిర్మాణం కానీ, రాష్ట్ర నిర్మాణంలో కానీ ప్రధాన భూమిక పోషిస్తున్న అక్క చెల్లెలకి ఆర్థిక స్వాతంత్రం, ఆర్థిక సాధికారత కల్పించడం కోసం ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈనాడు ఈ కొనసాగుతున్న స్ఫూర్తి ఈ రోజుతో ఈ కార్యక్రమం ఆగదు. ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించిన స్ఫూర్తి కొనసాగుతుంది. ఆ స్ఫూర్తితోనే మనం ముఖ్యమంత్రి గారు మన ముందు ఉంచిన లక్ష్యం స్వర్ణ ఆంధ్రప్రదేశ్, హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కూడా జరిగి తిరుగుతుంది. విశ్వనాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారి మన అందరి ముందు లక్ష్యం వికసిత భారత్ నిర్మాణం కూడా జరిగి తిరుగుతుంది. దానికి మీ ఆశీర్వాదాన్ని అందించాల్సిందిగా 15-25 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కీ. ధన్యవాదాలు.